ఇప్పుడు పోర్టు పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. అక్కడ ఉన్న హమాలీస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి అనేక సోర్సెస్ నుంచి ఆయనకు అందుతూనే ఉంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేచి చూశారు. సమయం సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. సమాచారం అందింది, సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు. దానిపైన అవగాహన తెచ్చుకొని ఇది వాస్తవం కాదా తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయ్యారు ఆయన. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అదే కదా నేను కోరింది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఏ విధంగా 41.12% కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని ఆరోబిందో రియాలిటీకి అప్పచెప్పారో దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి.